మనకు రాష్ట్రంలో ఉన్న టాప్ గైనకాలజిస్ట్ అనగానే టక్కును గుర్తొచ్చింది మంజుల అనగారి గారు. ఒక పద్మశ్రీ అవార్డు, ఒక గిన్నిస్ రికార్డు. మేడం, అంటే మీకు గిన్నిస్ బుక్ రికార్డ్ రావడానికి కారణమైన 84 ఫైబ్రాయిడ్స్. వన్ పర్టిక్యులర్ పేషెంట్ ఒక 8 centimeter ఇన్సిషన్ లో వి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. మొత్తం 2 hours లో ఫుల్ సర్జరీ అయిపోయింది. హార్డ్లీ ఎనీ బ్లడ్ లాస్. సహజ ప్రసవాలు ఎందుకు తగ్గుతున్నాయి, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ? దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ సహజం. దెర్ ఆర్ ఓన్లీ 2 routes ఆఫ్ డెలివరీ. హెల్దీ మదర్, హెల్దీ బేబీ ఈస్ ద వే వీ హ్యావ్ టు లుక్ ఎట్. ఇలా ఉండాల్సిన పెల్విస్ దారి ఇలా అవుతోంది, బేబీస్ ఇంత ఉండాల్సిన వాళ్ళు ఇంత అవుతున్నారు. ఒక ఆల వేసి లాగేద్దాము, బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చినా పర్వాలేదు, మదర్కి ఏమైనా పర్వాలేదు, కానీ వెజనల్ డెలివరీ అయింది అని అంటే పేషెంట్స్ షుడ్ అండర్స్టాండ్ సైన్స్ ఈజ్ నాట్ మ్యాథ్స్. PCOS, PCOD 50% మహిళలు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. 5th class 6th class నుంచి పిల్లల్ని IIT కోచింగ్, ఈ కోచింగ్, ఆ కోచింగ్ అని స్ట్రెస్లో పడేస్తున్నాం. స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్స్ అని. సో PCOSకి పునాది పడుతుంది అక్కడ. చాలా మంది యోగా, వాకింగ్ చేస్తున్నాం మేడం, అవి ఎక్సర్సైజ్లు కావు. ఐరన్ లోపము చాలా మందికి పెరుగుతుంది బికాస్ పీరియడ్ హెవీ లాస్ కావచ్చు, కొంతమందికి ఎక్కువ రోజులు పీరియడ్ కావడం కావచ్చు. మెన్స్ట్రువల్ బ్లడ్ డూ నాట్ క్లాట్. నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్స్ ఆపుకోవడం కావచ్చు, కొంతమంది పెళ్లి కాని యువతులు ఐపిల్ లాంటి టాబ్లెట్స్ వాడడం కావచ్చు. ఈ ఐపిల్స్ అనేవి చాలా డేంజరస్. Prevention is always better than cure. After having intercourse, then taking IPL is more dangerous than taking. What is the ideal age to conceive? పెళ్ళైన తర్వాత ఇంక 3 ఏళ్ళ తర్వాత కనాలనుకుంటున్నారు, పర్ఫెక్ట్. వీఆర్ నాట్ హియర్ టు టెల్ కనేయండి అని, కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. ఊసైట్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకున్నప్పుడు. ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఈ జీన్ ఎడిటింగ్ సాధ్యమవుతుందా? ఒకసారి మన నేచర్తో ఆడుకున్నామా, నేచర్ ఎలా వెనక్కిస్తుంది మనకి అనేది ఇంకా మనం చెప్పలేము. ఈ మిత్తోని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్న మహిళలు ఎవరు ఉన్నారో, వాట్ ఆర్ ద బేసిక్ మిత్స్? ఎన్నిసార్లు హై ప్రోటీన్ తినాలి అన్నా పప్పులు తినరు. ఎందుకు? పప్పుల నుంచి పసు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి. ఒకటి, వాటర్ తాగరు. వాటర్ తాగకపోతే డెలివరీల తర్వాత డిహైడ్రేషన్కి వెళ్ళి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. డీప్ పెయిన్, థ్రాంబోసిస్, బ్రెయిన్లో క్లాట్స్ అన్నీ వస్తాయి. అండ్ హార్మోన్స్ వాడితే ఏదో అయిపోతుంది. హార్మోన్స్ నార్మల్గా ఉంటే ఎవరు హార్మోన్స్ వాడట్లా. అండ్ డైమండ్ ఓన్లీ విల్ కట్ ఎ డైమండ్. HPV వ్యాక్సిన్ బాలికలకు కావాలా, బాలలకు కావాలా, ఎప్పుడు వేసుకోవాలా? HPV వ్యాక్సిన్ తీసుకోమా అంటే 10 ఏళ్ళకి ఇస్తామా? 10 ఏళ్ళకి ఇచ్చేస్తే ఆర్ వి ఎంకరేజింగ్ సమ్ సెక్షువల్ ఇంటర్కోర్స్? నో. 17 to 18% ఆఫ్ ఇండియన్ హ్యావ్ క్యాన్సర్. అంటే 100 మందిలో 18% మందికి వివిధ రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మనకు రాష్ట్రంలో ఉన్న టాప్ గైనకాలజిస్ట్ అనగానే టక్కును గుర్తొచ్చింది మంజుల అనగారి గారు. ఒక పద్మశ్రీ అవార్డు, ఒక గిన్నిస్ రికార్డు, ఎంతో మందికి మెంటర్షిప్, కేర్ హాస్పిటల్లో అదే రకంగా పలు కీలక హాస్పిటల్లో దాదాపుగా 2 దశాబ్దాల పైగా అనుభవం. ఈ వారం విశిష్ట అతిథి మంజుల అనగాని తనని అడిగి ఈ గైనకాలజీకి సంబంధించిన ఎన్నో ప్రివెంటివ్ మెజర్స్, అదే రకంగా ప్రస్తుతం వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి ఈ విభాగంలో అనే అంశాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, సాధారణంగా అంటే ఇప్పుడు కొత్తగా వైద్యంలోకి వస్తామనుకున్న స్టూడెంట్స్కి, ముఖ్యంగా గైనకాలజీ వచ్చేవాళ్ళు మిమ్మల్ని కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో మంజుల అనగా లాంటి ఎత్తుకెదగాల, లేకపోతే ఆమె స్థాయికి చేరుకోవాలని, అంటే ఒక గిన్నిస్ రికార్డు కావచ్చు, ఒక పద్మశ్రీ కావచ్చు, ఇంత సుదీర్ఘ అనుభవం కావచ్చు, మెయిన్ రీసెర్చ్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? మీరు ఔత్సాహిక అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏది సాధించాలన్నా దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు సక్సెస్ అనే దానికి మీనింగే లేదు. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ ఏంటంటే కొంతమంది ABCD నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి LMNOP నుంచి స్టార్ట్ చేయాలి. కానీ అక్కడి నుంచి కూడా మనం Z చేరాలంటే దెర్ ఈజ్ హార్డ్ వర్క్. సో మనం వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అనుకోవడం కూడా తప్పు. ఏదైనా వాళ్ళ
పరిమితిలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో ఒకటి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టేటప్పుడు అది సింగర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ అస్ ఇన్నేట్ ఎబిలిటీ. అంటే గాడ్ మన ఒక్కొక్కళ్ళని యూనిక్ గా తయారు చేస్తారు. ఆ ఇన్నేట్ ఎబిలిటీ మనం తెలుసుకుని ఏదైతే ఆ ప్రొఫెషన్ లో మనం ఎంటర్ అవుతామో అప్పుడు మనం సాధించే అన్ని కూడా కొంచెం సులువుగా అనిపిస్తాయి. బట్ నథింగ్ ఈజ్ ఈజీ. సో ఎప్పుడైతే ఇన్నేట్ లేదో అప్పుడు మనం ఎక్వైర్డ్ ఎబిలిటీ అంటాం. అంటే మనకు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ అవసరం, అంతేకాని సాధించలేనిది ఏమీ ఉండదు మనం ఒకసారి ఒక ఫోకస్ అండ్ డిటర్మినేషన్ పెట్టుకుంటే. సో కొత్తగా మా దీంట్లోకి వచ్చే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, రోజులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. సో ఇందాక మీరు అన్నారు సొసైటీ అంత మారుతుంది, అడ్వాన్సెస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అని. సో టెక్నాలజీ ఈజ్ చేంజింగ్. మనం అట్లాగే పాత రోజులు అలాగే ఉంటాము అనుకోకుండా ప్రతిదీ మారుతున్న కొద్దీ మనం వాటిలోంచి అవగాహన పెంచుకుంటూ వాటిని నేర్చుకుంటూ, సో టెక్నాలజీని తీసుకుని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మన మెంటర్స్ నుంచి నేర్చుకున్న టెక్నిక్ని తీసుకుని ఈ రెండింటిని తీసుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలం. కానీ ఒక్కళ్ళతో సాధ్యమైనది ఉండదు. ఇట్స్ ఆల్వేస్ టీమ్ వర్క్. సో మన టీంని మనం బిల్డ్ చేసుకోవాలి. ఒక పేషెంట్ని మన మీద ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యారు అంటే ఒక్కరోజు మనం లేనంత మాత్రాన కాంప్లికేషన్స్ రాకూడదు. సో ఇట్స్ ఆల్వేస్ అ టీమ్. అంటే ఒక్కళ్ళు మనం ఒక్కటి చూడలేకపోతే ఇంకొకళ్ళు చూసి దాన్ని మనం కరెక్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ ద టీమ్ డిపెండ్స్ ఆన్ టీమ్ లీడర్. సో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలన్నా ఆ టీమ్ ఇంపార్టెంట్. సో టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ట్రైనింగ్ సరిగ్గా లేకపోతే ఏం చేసినా వేస్ట్. అంటే మనం పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు, అది బేసిక్. అంటే మనం చదివే చదువు 3 ఏళ్ళు కావచ్చు, దాని తర్వాత ఫెలోషిప్ కావచ్చు, సరిగ్గా మనము మనస వాచ కర్మణ అంతా సరిగ్గా అక్కడ పెట్టి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ సరిగ్గా పొంది చేస్తామో అప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అక్కడితో అన్నీ ఆగకుండా మనం టీచ్ చేయాలి నెక్స్ట్ జనరేషన్కి. ఈ మెంటోరింగ్ అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. పీపుల్ రియల్లీ టేక్ మెంటోర్స్ వెరీ వెల్. చక్కగా విని చేసుకుంటే దిల్ బి గుడ్. కానీ ఎవరికి ఇన్సెక్యూరిటీస్ రాకుండా ఉండాలి, చెప్పుకోవడానికి అహం ఈగో అడ్డం రాకూడదు. అలాగే ఈ మెంటోర్ చేసిన తర్వాత వాళ్ళు చేసే తప్పు పనులకి మేము అక్కడ నేర్చుకున్నాం అనేది ఉండకూడదు. చాలా ఉంటాయి, ఇండివిజువల్ పర్సనల్ ఇది. సో ఐ ఫీల్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ద నెక్స్ట్ జనరేషన్. ఏం చేయాలన్నా సరే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. నిజంగా మీరు అది చేయాలనుకుంటున్నారా, జస్ట్ బికాస్ యువర్ ఫాదర్ ఈజ్ సంథింగ్ యూ వాంట్ టు డూ, ఆర్ సొసైటీలో రెస్పెక్ట్ ఉంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నారా? Because this is one field where we are leading with not just 2 lives, 3 lives. Mother, daughter, మామూలుగా అయితే ఒక పేషెంట్ లైఫ్. ఇప్పుడు మదర్, డాటర్, the complete family is dependent on the woman. So that's very important for the next generation to understand. మేడం, అంటే మీకు గిన్నిస్ బుక్ రికార్డ్ రావడానికి కారణమైన 84 ఫైబ్రాయిడ్స్. సో ఆ కేసు గురించి తెలుస్తారు. సో ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒకటి డెస్టినీ అని అంటాం, అది అవ్వాలని ఉంటే అన్నీ అలాగా పడిపోతూ ఉంటాయి అలా లైన్లోకి. సో వన్ పర్టిక్యులర్ పేషెంట్ హూ వాజ్ వెరీ యంగ్ పేషెంట్, పిల్లలు ఇంకా పెళ్ళి కూడా కాలేదు అమ్మాయికి. సో చాలా నెగ్లెక్ట్ చేసి ఒక 9 నెలల అబ్డామెన్ లాగా ఫైబ్రాయిడ్స్ ఉండి స్ట్రైట్గా పడుకుంటే ఊపిరి కూడా ఆడనంత సఫకేషన్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అంటే భయపడే స్టేజ్. ఎందుకంటే చేసేటప్పుడు ఏమవుతుంది, మొత్తం యూట్రస్ తీయాల్సిన అవసరం రావచ్చు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అన్మ్యారీడ్ గర్ల్కి యూట్రస్ తీయడం అనే పరిస్థితి వచ్చినప్పుడు షీ వాజ్ రెఫర్డ్ టు మీ. వాళ్ళు ఆ పిల్ల మన స్టేట్ కాదు, పక్క స్టేట్. సో దే సెడ్ గో టు హైదరాబాద్ అండ్ మీట్ డాక్టర్ మంజుల. సో అట్లా ఆ పేషెంట్ నా దగ్గర రావడం జరిగింది. సో అన్నీ రెడీ పెట్టుకుని దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ సర్జరీ. ఒక చిన్న ఇన్సిషన్లో, ఒక 8 సెంటీమీటర్ ఇన్సిషన్లో వీ స్టార్టెడ్ టేకింగ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అండ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ టెక్నిక్ వీ స్టార్టెడ్ ఫర్ దాట్. సో అవన్నీ చేస్తున్నప్పుడు మన ఫార్ స్టూడెంట్ పుట్ ఇట్ ఆన్ ద ఫేస్బుక్ ఇన్ అవర్ గైనకాలజీ ఫోరమ్స్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద సర్జరీ విచ్ వీ డిడ్, ఇట్లా 84 ఫైబ్రాయిడ్స్ ఇట్లా, అండ్ దెన్ వీ సేవ్ ద యూట్రస్ అని. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెండ్ ఇన్ దట్ ఫోరమ్ అబౌట్ ఎలా జరిగింది, టెక్నిక్ ఎలా, ఎన్ని గంటలు పట్టింది, మొత్తం 2 అవర్స్లో ఫుల్ సర్జరీ అయిపోయింది, హార్డ్లీ ఎనీ బ్లడ్ లాస్. సో అలా టెక్నిక్ డిస్క్రైబ్ చేసుకుంటూ అందరితో మాట్లాడుతున్నప్పుడు దెన్ ద discussion came up, this must be the idi, so we should apply for that. So because they have told that, that's when we applied and that's how we got it anamata. Endukante already photographs anni untai man chesetappudu, we record every surgery so that we do it very correct ga cheyalsina paddhathilo cheyatam gurinchi. So that's how it happened ante. మెట్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్. ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్,
మన మెడ్ప్లస్ లో. కాలం మారుతున్న కొద్దీ జీవన శైలి మారుతుంది. అదే రకంగా ఈ మధ్య చూసాం మనం చిలుకూరు బాలాజీ టెంపుల్లో నేను సంతానలేమికి అంటే జస్ట్ ఒక ప్రసాదం ఇస్తా అంటే అసలు ట్రాఫిక్ జామ్ అయింది, అటు పోవడానికి కూడా లేకుండా అయిపోయింది. అంటే అంతమంది సంతానలేమితో బాధపడుతున్నారు. సో ఎందుకు లేట్ అవుతుంది, సమస్యలు రావడం గల కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసే డిసీజెస్ అన్నిటికీ, అది ఒట్టి సంతానలేమే కాకపోవచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఎన్నిటికి కారణం ఒక 4 మెయిన్ రీజన్స్. అంటే నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పొల్యూషన్. సో మనం వాటిని ఎంతవరకు చేంజ్ చేయగలమో అనేది అది దట్ హ్యాస్ టు బి ద గవర్నమెంటల్ డెసిషన్స్ టు బి మేక్డ్ అనమాట. ఎన్వైరన్మెంట్, ఓజోన్ లేయర్ అవి చూసుకోవాలి. ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల చాలా ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడిసిస్ అంటాం, అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మనం తినే ఆహారం కావచ్చు, దాంట్లో నుంచి కూడా మన ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ వస్తాయి. సో ఈ ఆహారము, ఈ పొల్యూషన్తో వచ్చే ఈ కెమికల్స్తో మనకి లోపల ఉన్న శరీరంలో ఉన్న ఈ గ్రంథుల నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని డిస్ట్రప్ట్ అవుతున్నాయి. దాంతో ఓవరీస్ నుంచి మనకి అండాశయాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. సిమెన్ నుంచి క్వాలిటీ సిమెన్ కూడా బయటికి రాదు. సో కౌంట్ ఆఫ్ ద సిమెన్ హ్యాస్ కమ్ డౌన్, నంబర్ ఆఫ్ oocytes హ్యావ్ కమ్ డౌన్, అండ్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నాం. గుడ్డు లేకపోతే పిల్లలేదు, సింపుల్. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనితో పాటు థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువ చూస్తున్నాం, PCOS అనే కండిషన్ ఎక్కువ చూస్తున్నాం, ఎండోమెట్రియోసిస్ ఎక్కువైంది, ఫైబ్రాయిడ్ ఎక్కువైంది, క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సంతానలేమికి చేస్తాయి. థర్డ్, స్ట్రెస్. Stress itself can cause a decrease in sperm count, semen analysis, erectile dysfunctions. Plus, మనకి లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే డే డ్యూటీ ఒకళ్ళు, నైట్ డ్యూటీ ఒకళ్ళు, దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. సో ఇవన్నీ ఎక్కువయ్యి మనకి డీస్ట్రెస్సింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అడిక్షన్స్. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ 4 కూడా మన మెడిసిన్ కమ్స్ లాస్ట్. ఈ 4 మనం చేతులారా మనం చేసుకున్న వాటి. వీటికి తోడు రైట్ నౌ మన కెరియర్ ఇంపార్టెంట్, ఇదే ఇంపార్టెంట్ కాబట్టి డిలేడ్ మ్యారేజెస్. డిలేడ్ మ్యారేజెస్ తర్వాత అవగాహన ఉండాలి. అవగాహన కోసం ఇంకొక 2-3 years వెయిటింగ్. సో ఆ లోపల మన బయాలజికల్ క్లాక్ టిక్ అయ్యి ఓవరీస్ పనిచేయడం అనేది జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ, ఇవన్నిటిని మనం చేంజ్ చేయలేని వాటిని చేంజ్ చేయలేం. చేంజ్ చేసే వాటిని మనం చేయగలగాలి. అంటే ఆహారంని నిబద్ధతతో తీసుకోవటం, డీస్ట్రెస్సింగ్. ఎంతైనా స్ట్రెస్ ఉంటుంది కానీ డీస్ట్రెస్సింగ్, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, లిసన్ టు ద మ్యూజిక్, మేబీ గాసిప్ విత్ యువర్ ఫ్రెండ్స్, అవన్నీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ de-stresses you is very important. Exercise. Physical exercise is the most important thing which detoxifies us. ఇవన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్, పెళ్లి లేట్ అనుకున్నప్పుడు పర్వాలేదు కానీ oocyte freezing, ఎంబ్రియో ఫ్రీజింగ్. పెళ్ళి అయిన తర్వాత ఇంక 3 ఏళ్ళ తర్వాత కనాలనుకుంటున్నారా, పర్ఫెక్ట్, వీఆర్ నాట్ హియర్ టు టెల్ కనేయండి అని, కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి, అర్థమవుతుంది కదా. సో ఎగ్ ఫ్రీజ్ లేకపోతే ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని యూట్రస్ లోపల పెట్టుకోవచ్చు. సో టెక్నాలజీ పెరిగింది అని మనం అనుకున్నప్పుడు యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి వచ్చిన టెక్నాలజీ గురించి తెలుసుకుని, అవగాహన తీసుకుని, దాన్ని ఎలా మన కోసం, మానవాళి కోసం ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం చేసుకుని యూజ్ చేయడంలోనే ఉంది మన గ్రేట్నెస్. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఈ PCOS, PCOD 50% మహిళలు దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రానున్న రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటాయి, పెరుగుతాయా? ఇవి రాకుండా ఉండాలంటే మీరు మహిళలకు ఇచ్చే సూచనలు? మనము ఇందాకే మాట్లాడాము ఒకటి, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. దట్ ఈస్ ద హ్యూజ్ రీజన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. కాకపోతే PCOS లో మోర్ ఇంపార్టెంట్ ఈ స్ట్రెస్. మనము 5th క్లాస్ 6th క్లాస్ నుంచి పిల్లల్ని IIT కోచింగ్, ఈ కోచింగ్, ఆ కోచింగ్ అని స్ట్రెస్ లో పడేస్తున్నాం. స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్స్ అనేది. అడ్రినల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయినప్పుడు నేను అక్కడే పనిచేస్తాను అన్నది, అక్కడి నుంచి మనకి అబ్నార్మల్ హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి. సో PCOS కి పునాది పడుతుంది అక్కడ. దాని నుంచి తర్వాత మన పొల్యూషన్ తో, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ తో కంప్లీట్ ఎండోక్రైన్ సిస్టమ్స్ ఆరీ అయిపోతాయి. ఈ ఆరీ అవటం వల్ల అండాశయాల నుంచి మనకి విలేజెస్ లో మనకి చిన్న చిన్న ప్లాంట్స్ మన మొక్కలన్నీ పెడతారు. పెట్టిన తర్వాత కొంచెం పెద్దగా తీసి దూరం పెడతారు, ఎందుకంటే కాంపిటీషన్ లేకుండా పెరగటానికి. ఈ ఓవరీ మొత్తం ఉండేది ఇంత, దీంట్లో చిన్నగా అండాశయాల నుంచి అండాలు వచ్చినప్పుడు వాటి కాంపిటీషన్ వచ్చి ఒక గుడ్ అండం పెరగదు. ఒకటి పెరగకపోవటం వల్ల ఓవ్యులేషన్ అవ్వదు. ఓవ్యులేషన్ అవ్వకపోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా రావు, ప్రెగ్నెన్సీ రాదు. ప్లస్ ఆ లోకల్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోయి ఈ డిసీజ్ మూలంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో వీటి వల్ల ఏమవుతుంది, ఉమెన్ ఆర్ బికమింగ్ మోర్ మాస్కులైన్. వెన్ ఐ సే దట్, పింపుల్స్ రావటము, అబ్నార్మల్ హెయిర్ రావటము, ఇవన్నీ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం వల్ల ఊబకాయం రావటము,
సో ఓవ్యులేషన్ అవ్వదు, అబ్నార్మల్ హెయిర్, పింపుల్స్, ప్లస్ మనకి లావ్ అయిపోవటం, ఇవన్నీ మళ్ళీ మిగతా అవన్నీ ఎక్కువ అవుతాయి. బీపీ, హైపర్ టెన్షన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్. సో ఇది ఒకటి కాదు, అందుకే డిసీజ్ని తీసేసి సిండ్రోమ్ అని పెట్టడం మొదలెట్టాం. ఇప్పుడు మనం పిసిఓడి అని యూజ్ చేయం, పిసిఓఎస్ అంటాం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఒకటి, అన్ని మల్టిపుల్ డిసీజెస్ కి అమాల్గమేషన్. అది స్టార్టింగ్ ఫ్రమ్ వన్ స్ట్రెస్ విచ్ వీఆర్ గివింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అట్ ది వీకెండ్. ఇప్పుడు మనం మాట్లాడేది 100% ఎందుకు ఉండట్లేదు, 50%లోనే ఎందుకు ఉంటుంది? పీపుల్ ఆడుతూ పాడుతూ పెరిగే పిల్లల్లో చూడం మనం. అంటే స్ట్రెస్ తీసుకొని పిల్లల్లో, రోడ్ మీద ఆడుకుంటూ మంచిగా ఉండే పిల్లల్లో ఎక్కువ చూడం మనం. లీన్ పీసీఓఎస్ కూడా ఉంటుంది స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో. సో ఈయన్నిటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? నేను చెప్పినవన్నీ కూడా జీవన శైలికి సంబంధించినవి మాత్రమే. సో వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. చాలా మంది యోగా, వాకింగ్ చేస్తున్నాం మేడం, అవి ఎక్సర్సైజ్లు కావు. దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ గుడ్ ఫర్ హార్ట్, గుడ్ ఫర్ సర్క్యులేషన్, బట్ దే ఆర్ నాట్ ఎక్సర్సైజెస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. Physical exercise where every muscle contract is very, very important. So swimming, skipping, aerobics, అలాంటి ఎక్సర్సైజెస్, జిమ్ చేయాలి. సెకండ్, తినే ఆహారంలో ఒక పక్కన మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ప్రీ డయాబెటిక్ అయిపోతున్నాం అని చెప్పినప్పుడు స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. సో అవాయిడ్ చేయాలంటే ఎక్సర్సైజెస్ ఫస్ట్. సెకండ్ ఈజ్ డైటరీ చేంజెస్ వేర్ కార్బోహైడ్రేట్స్ షుడ్ కమ్ డౌన్, ప్రోటీన్స్ షుడ్ ఇంక్రీజ్. ఓకే, మనం తినే ప్లేట్లో మనం తినేది ఏదైనా ఉంటే అలా మార్చాలి. థర్డ్, మనం డీస్ట్రెస్సింగ్. ప్లస్ అడిక్షన్స్ విల్ నాట్ ప్లే సో మచ్ రోల్ హియర్, బట్ డీస్ట్రెస్సింగ్. స్ట్రెస్ ఇస్ ద వర్స్ట్ కల్ప్రిట్ ఫర్ పీసీఓఎస్. సో అది అవాయిడ్ చేయాలి అంటే ఈ మూడు చేస్తూ ఉంటే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. వచ్చేసిన తర్వాత ఈ మూడితో పాటు డాక్టర్ చెప్పే మందులు సరిగ్గా వాడుకుని ఎవ్రీ 6 months టెస్ట్ చేసుకుంటూ కంట్రోల్లోకి వచ్చిందా చూడాలి. దీంట్లో 2-3 అపోహలు వస్తుంటాయి మాకు చాలా మందికి. అమ్మో హార్మోన్స్ వాడాలా, ఎన్ని రోజులు వాడాలి? మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, డిసీజ్ ఈజ్ బిగ్గర్ దెన్ మెడిసిన్స్. సో డిసీజ్ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, మందులు వాడాల్సి వస్తే వాడాల్సి ఉండాలి. వి గివ్ సంథింగ్ ఫర్ హార్మోన్ స్టెబిలైజేషన్, వి గివ్ సంథింగ్ ఫర్ ఇన్సులిన్ సెన్సిటైజర్, వి గివ్ సంథింగ్ ఫర్ టెస్టోస్టెరాన్ డిక్రీజ్. అది మన హార్మోన్స్ని టెస్టులు చేసుకుంటూ వాటిలో ఉన్న రిపోర్ట్స్ని బట్టి మనం చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి చేస్తూ ఉంటూ మనం వెళ్తాం అనమాట ముందుకి. అది 5 ఏళ్ళు ఇవ్వచ్చు, ప్రెగ్నెన్సీ కావాలంటే ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ మందులని నెక్స్ట్, ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మేడం ఇంకొకటి, ఈ ఐరన్ లోపము చాలా మందికి పెరుగుతుంది బికాస్ పీరియడ్ హెవీ లాస్ కావచ్చు, కొంతమందికి ఎక్కువ రోజులు పీరియడ్ కావడం కావచ్చు. సో ఇది ఇంజక్షన్ల వరకు వెళ్తుంది, ఐవీల వరకు వెళ్తుంది, అయినా కూడా రెక్టిఫై కావట్లేదు. వారికి అంటే ఇప్పుడు మెరీనాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాట్ ఆర్ ద అడ్వాన్స్ టెక్నాలజీస్ రైట్ నౌ? ఫస్ట్ థింగ్ ఇస్, చాలా మందికి అగైన్ ఇందాక చెప్పాను నేను, అపోహాలు చాలా ఉంటాయి. నార్మలే, ఎక్కువ బ్లీడింగ్ నార్మలే, నేను పెద్ద అయినప్పటి నుంచి అవుతూనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సి కొన్ని ఉంటాయి. మన చేతిలోనే 5 fingers ఆర్ డిఫరెంట్. సో పక్కన వాళ్ళతో కంపేర్ చేయడం ఫస్ట్ మానేయాలి మనం. ఆ అమ్మాయికి అలాగే అవుతుంది, ఆ అమ్మాయి కూడా 4 ప్యాడ్స్ యూస్ చేస్తున్నది. నో, వన్ బేసిక్ సిమ్టమ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ మెన్స్ట్రువల్ బ్లడ్ డూ నాట్ క్లాట్. మనకి క్లాట్స్ అవుతున్నాయంటే మన శరీరానికి అవ్వాల్సిన బ్లీడింగ్ కన్నా ఎక్కువ అవుతుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే రక్తహీనతకి వెళ్ళి ఎంతవరకు వెళ్తుంది అంటే హార్ట్కి ఫెయిల్యూర్కి వెళ్ళేంత వరకు వెళ్తుంది. సో మనం ఫస్ట్ నెగ్లెక్ట్ చేయడం మానేయాలి. పర్లేదు లేకొచ్చే ఎక్కువ అవుతుంది, ఆ 2 రోజులే కదా ఎక్కువ అవుతుంది, అది అవాయిడ్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ పాయింట్, వెళ్ళి డాక్టర్ని కలిసి కారణం తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఎనీ ఆర్గానిక్ లీజన్ ఇస్ దేర్ అనేది. సో పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఉందా, లేక ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వల్ల బ్లీడింగ్ అవుతుంది, చాలా రీజన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలుసుకుని ఆ రీజన్ బట్టిగా మనం ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు 4 నుంచి 6 నెలల పాటు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం అవసరం అనుకుంటే. అవి కంట్రోల్ అవ్వకపోతేనే మెరీనాకి వెళ్తాం. ఇంకా నెక్స్ట్ టీసీఆర్ఈ అని ఉంటుంది, అంటే లోపల ఉన్న లేయర్ని తీసేయటం. ఎప్పుడైతే ఇవన్నీ ఫెయిల్ అవుతాయో, ఆర్ గడ్డలు ఉంటాయో, ఆర్ 45 years దాటుతాయో, 40 years అట్లీస్ట్, అప్పుడే గర్భాశయం తీయటం గురించి ఆలోచిస్తాం. అన్లెస్ దేర్ ఆర్ క్యాన్సర్స్ వేర్ వి లుక్ ఎట్ ఎర్లీ ఏజ్ గ్రూప్. సో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనల్ని మనం బాగా చూసుకున్నప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది. నెత్తి మీదకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తూ కూర్చుంటాల్సిన అవసరం ఉంటుంది. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళకూడదు. సో స్టార్టింగ్లోనే వస్తే మెడిసిన్స్తో కంట్రోల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మేడం కొంతమంది మహిళలు తెలుసో తెలియకో పూజలు ఉన్నాయని, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి పీరియడ్స్ని ఆపుకోవడం కావచ్చు, కొంతమంది పెళ్లి కాని యువతులు ఐపిల్ టాబ్లెట్స్ వాడడం కావచ్చు. ఇది ఎంతవరకు వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది? ఇంకా ఇటువంటి ఏమైనా ఉన్నాయా? వాటి అవగాహన కల్పిస్తారు? డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోకపోతే అన్ని డేంజరస్.
ఎలా వాడాలి పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ముందు వెళ్ళి మీకు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు, పర్ఫెక్ట్, ఓకే, గో టు ద డాక్టర్. వాళ్ళు చెప్తారు ఎంత ముందు నుంచి వేసుకుని ఎన్ని రోజులు వేసుకుంటే శరీరంలో హార్మోన్స్ని అవకతవకల్లోకి వెళ్లకుండా ఉంటుంది అని చెప్తారు. అది ఇంపార్టెంట్. ఈ ఐపిల్స్ అనేవి చాలా డేంజరస్. ఎందుకు అంటే ఒక్క టాబ్లెట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వేసుకుంటేనే జనాలు భయపడుతూ ఉంటారు. 4 టాబ్లెట్స్ కలిపితే ఉండేది ఒక్క ఐపిల్. అంటే చాలా ఎక్కువ శాతంలోకి మనం ఆ హార్మోన్స్ని వాడుతున్నాం. దాంతో బ్లడ్ క్లాటింగ్ తత్వాలు ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, ఇవన్నీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడు కూడా వెన్ లైఫ్ తోల్మోల్కే బోల్, లైఫ్ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ దట్ అనుకున్నప్పుడు మాత్రమే మనం వి విల్ గో లైక్ దిస్. అంటే అన్మ్యారీడ్ గర్ల్స్కి మాత్రమే ఐపిల్స్ వాడతారు. కానీ దాని బదులు what I will say is safe sex is very important, contraceptions are very important. ఒక లో డోస్ పిల్ రెగ్యులర్గా వాడటం వల్ల పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి, ప్రెగ్నెన్సీ రావు, ప్లస్ యూజ్ కాండమ్స్ ఆల్సో సో దట్ ఇన్ఫెక్షన్స్ డు నాట్ కమ్. ప్లస్ వ్యాక్సిన్ తీసుకోండి, హెచ్పివి వ్యాక్సిన్. అప్పుడు మనకి ఈ కొన్ని క్యాన్సర్స్ ఏవైతే వస్తుంటాయో వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఆఫ్టర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ దెన్ టేకింగ్ ఐపిల్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ టేకింగ్ రెగ్యులర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ విచ్ ఆర్ లో డోస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీస్ మీరు పెట్టిన పేరు, సో మీరు ఆ విభాగంలో ఎన్నో కొత్త విధానాలకు తెరలేపారు. సో గత 15 సంవత్సరాలుగా ఈ విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, నెక్స్ట్ వచ్చే 10 yearsలో ఎలాంటి మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మన ప్రతి టెక్నిక్ వచ్చినప్పుడు ఫస్ట్ దెర్ బి లేటెంట్ ఫేస్ అండ్ దెన్ యాక్సిలరేటెడ్ ఫేస్. అంటే ఫస్ట్ మనకి అందరూ అర్థం చేసుకుని ఇది అవసరమా, మేము ముందు నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నాం అవి చాలు అనేది మన డాక్టర్స్ ప్లస్ పేషెంట్స్ అర్థం చేసుకోవాలి వాటి అడ్వాంటేజెస్ అవి. నెక్స్ట్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. అంటే డాక్టర్స్ నేర్చుకోవడానికి మనకు టైం పడుతుంది, ఎక్స్పర్టీస్ రావడానికి. దెన్ మనం పేషెంట్స్ కూడా ఆ లోపల అవగాహన వస్తుంది. దాని తర్వాత అందరూ యూజ్ చేయడం మొదలెడతారు. దాని అవుట్కమ్స్ అందరూ దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ నామ్, దెన్ ఇట్ బికమ్స్ నామ్. సో లక్కీగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 28 years నుంచి మేము కష్టాలు పడిన దానికి ఇప్పుడు పేషెంట్స్ నో లాప్రోస్కోపీ ఈజ్ ద వే టు గో. They come for laparoscopy. Now robotics is in that phase. Robotics start అయింది ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రెసిషన్కి. మామూలు లాప్రోస్కోపీ కన్నా కొన్ని కండిషన్స్లో వేరే ఎక్కడెక్కడో లోపల ఉన్న లూక్ అండ్ కార్నర్ దానికి రోబోటిక్స్ విల్ బి ద బెటర్ వే టు డూ దాన్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ షుడ్ బి ద లాస్ట్ థింగ్ టు బి డన్ బికాస్ కాంప్లికేషన్ రేట్స్, ఇన్ఫెక్షన్ రేట్స్, హర్నియా రేట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో minimally invasive surgery is the only way to go for surgery wherever it is feasible. ఓకే, సో 99% అన్ని సర్జరీలోనూ మనకి ఇది ఫీజిబుల్ ఉంటుంది. సో వాటికి మనం లాప్రోస్కోపీ కానీ ఇప్పుడు రోబోటిక్స్ ఇస్ కమింగ్. దాంట్లో కూడా ఇంకా అడ్వాన్సెస్ ఇంకా రావటం అంటే టెక్నాలజీ బేసిక్ రోబోటిక్ ఉన్న దాంట్లో ఇంకా కొంచెం ప్రెసిషన్ పెంచడానికి ఐసీజీ అని ఇట్లాంటివన్నీ ఇంకా వస్తాయి. రోబస్ట్గా ఉన్న రోబోటిక్స్ మెషిన్స్ని ఇంకా చిన్నగా స్లీక్గా చేయటం, ఇంకా తక్కువగా ఎట్లా మినిమల్లీ ఇన్వేసివ్ చేయొచ్చు, అట్లా టెక్నిక్స్ అన్ని కూడా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఏఐని ఇన్కార్పొరేట్ చేయటం ఇప్పుడంతా డేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో దట్ మనకి ప్రొజెక్షన్స్ మన సర్జరీని మనం అర్థం చేసుకోవటము, దెన్ మన సర్జరీని వేరే వాళ్ళ సర్జరీస్తో కంపేర్ చేసుకోవటం, ఏమైనా కొత్తవి రావడానికి ఏమైనా ఇచ్చేయటం, ఆ పేషెంట్కి అది కరెక్టా అని తెలియటం, ఏదైనా మనం ఫైన్ ట్యూన్ చేసుకోగలటం, ఇవన్నీ మనకి ఏఐ ఇస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ అవుట్కమ్స్. సో దెర్ ఆర్ ఓన్లీ 2 rules: సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్. ఆ రెండింటిని తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళి ఇంకా ప్రెసిషన్తో, ఫ్లెక్సిబిలిటీతో అండ్ డెక్స్టరిటీతో మనం సర్జరీస్ చేయడానికి చాలా టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో కానీ 50 to 80% డిస్కౌంట్ లో. సహజ ప్రసవాలు ఎందుకు తగ్గుతున్నాయి ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ? దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ సహజం. దెర్ ఆర్ ఓన్లీ 2 routes ఆఫ్ డెలివరీ. హెల్దీ మదర్, హెల్దీ బేబీ ఈస్ ద వే వీ హ్యావ్ టు లుక్ ఎట్. అది వెజైనా నుంచి వస్తుందా, అబ్డోమెన్ నుంచి వస్తుందా అనేది రూట్స్ ఆఫ్ డెలివరీ టు మేక్ మదర్ అండ్ బేబీ సేఫ్. అది మనం అర్థం చేసుకోవాలి. మార్బిడిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక ఆల వేసి లాగేద్దాము, బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చినా పర్వాలేదు, మదర్కి ఏమైనా పర్వాలేదు, కానీ వెజనల్ డెలివరీ అయింది అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ లాగా లెక్క. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ రోజుల్లో మనకి ఎక్కువ అవుతున్నాయి? ఫస్ట్ ఇందాకే మనం మాట్లాడాం, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్, ఇన్ఫర్టిలిటీ ఎక్కువైంది, అది ఒకటి. సెకండ్, మనం అందరివి కూడా ఇంత ముందు రోజుల్లో 25 ఏళ్ల క్రితము బేబీస్ ఎంత ఉండేవాళ్ళు? 2.5 kgs. ఇప్పుడు 3.5 kgs మినిమం ఉంటున్నారు. ఓకే, సో ఆ దారికి ఆ బేబీ సరిపోతుందా?
ఓకే, ప్యాసింజర్ సరిపోదు కదా, రూట్ అంతే ఉంది, అంతకన్నా తగ్గింది. ఎందుకు తగ్గింది? పీసీఓఎస్ అవి పెరిగాయి. ఇందాక మనం పీసీఓఎస్ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాం? ఉమెన్ ఆర్ బికమింగ్ మోర్ మాస్కులైన్ అన్నాం. సో వెన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆర్ మోర్ ఇన్ ఎ యంగర్ ఏజ్ గ్రూప్, ద పెల్విస్ బికమ్స్ మోర్ ఆండ్రాయిడ్. అంటే ఇలా ఉండాల్సిన పెల్విస్ దారి ఇలా అవుతుంది, బేబీస్ ఇంత ఉండాల్సిన వాళ్ళు ఇంత అవుతున్నారు. సో ఈ రెండు ప్లస్ ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయి, అబార్షన్స్ ఎక్కువ అయ్యి మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ వస్తున్నాయి, అడ్డంగా ఉండటము, ఫీటల్ డిస్ట్రెస్, మెడికల్ లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ప్లస్ ఎండోక్రైన్ డిస్ట్రక్టింగ్ కెమికల్స్ వల్ల పేషెంట్స్లో మెడికల్ డిజార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. మనం అదేదో అయిపోతున్నాయి అలా తప్పు అది, కానీ కరెక్ట్ ఇండికేషన్స్కి చేస్తే ఇట్స్ ఆల్వేస్ రైట్. ఓకే, సో అది మనం బాధ్యత తీసుకోవాలి. తల్లి బాగుండాలి, బేబీ బాగుండాలి, ప్లస్ కరెక్ట్ రీజన్స్కి. అనవసరంగా ముహూర్తం కోసం లేదా అమ్మో నాకు నొప్పులు ఇష్టం లేదు అలాంటి వాటికి చేయడం అనేది చాలా తప్పు. అంటే వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇన్ వరల్డ్, ఇన్ ఇండియా, ఇన్ తెలంగాణ? సో ఇప్పుడైతే మాత్రం ఎప్పుడో 170లో 15% ఇప్పుడే అదే ఉండాలంటే కుదరదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పినట్టుగా అవసరం ఉన్నప్పుడు చేయకుండా ఉండటం కూడా అంతే పాపం. ఓకే, సో తెలంగాణలో there are certain skewed things which they said 80% ఉంది, 90% ఉంది, which I don't think is the right statistics, which is not done properly. I think worldwide it is now increased to 30-35%. సో మనది కూడా ఉంటుంది అంత మంచిది, తగ్గుతుంది, ఇంకా తగ్గుతానికి ట్రై చేస్తున్నారు చాలా. right now we are on the panel for with the government to make లిస్ట్ ఎలా తగ్గించవచ్చు అంటే అనవసరమైనవి తగ్గించడం గురించి. ప్లస్ టెర్షరీ కేర్ సెంటర్కి వస్తే ఎక్కువ ఉంటుంది న్యాచురలీ, ఎందుకంటే అన్ని కాంప్లికేటెడ్ కేసు ఇక్కడికి వస్తాయి కాబట్టి. అలా కాకుండా ఒక పిహెచ్సికి వెళ్తే అక్కడ నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే కొంచెం కాంప్లికేషన్ అయినా పంపించేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి 90% నార్మల్ ఉంటాయి. అర్థమవుతుంది కదా, అట్లా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మేడం, యాక్చువల్గా అంటే ఇప్పుడు ఆధునిక శైలి, చదువులు ఎక్కువ అవుతున్నాయి, బయాలజికల్ కాక్ దెబ్బతింటుంది, నైట్ విజన్, ఇవన్నీ మనం పక్కన పెడితే యాక్చువల్గా ఐడియల్ గురించి మాట్లాడదాం మనం. సో వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ టు కన్సీవ్? ఐడియల్ అనేది నో లాంగర్ యాక్చువల్లీ ఐడియల్, బట్ వాట్ వి సే ఇస్ ఎస్, మనం కొలబద్దలా తీసుకుంటప్పుడు 30 years దాటితే మనం ఎల్డర్లీ ప్రైమీ అంటాము. 35 లోపల మనకి బయాలజికల్ క్లాక్ డెఫినెట్గా డిక్రీజ్ అయ్యడం మొదలైపోతుంది. సో డెఫినెట్గా 30 years లోపలే ప్రెగ్నెన్సీస్ని చేస్తే హెల్దీ అని మనం, ఓవరీస్ది ఎగ్స్ హెల్దీగా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ పడటం అనేది 35 దాటుతుంది కాబట్టి దాని తర్వాత బేబీస్లో కొంచెం అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఐడియల్ టెక్స్ట్ బుక్ ప్రకారం విత్ స్టాటిస్టిక్స్ less than 30 వుడ్ బి ఐడియల్. సో మీరు రాష్ట్రంలో చాలా పేరున్న గైనకాలజిస్ట్, మీలాంటి వారి నుంచి ప్రతి ఒక్క కొత్త గర్భిణి అంటే న్యూ మామ్స్ సలహాలు తీసుకోవాలనుకుంటారు, కొత్తగా గర్భం దాల్చిన వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఒకటి ఏంటంటే స్ట్రెస్ పడటం మానేయాలి. ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ పడుతున్నారు ఇప్పుడు పిల్లలు, ప్లస్ చాలా సోషల్ మీడియా చూస్తారు, ఇన్స్టాగ్రామ్లు, సోషల్. సో ఇన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు సలహా ఇచ్చేవాళ్లే, కానీ అందరి సలహా ఇంపార్టెంట్ కాదమ్మా, మీ డాక్టర్ల సలహా ఇంపార్టెంట్. టాక్ టు డాక్టర్స్, మీకు వచ్చే క్వశ్చన్స్ అన్ని పేపర్లు రాసుకుని వచ్చి మాట్లాడండి. ఇద్దరు కోసం తినక్కర్లేదు, నీకెంత కావాలో అంతే తిను. రోడ్డు మీద తినటం మానేయండి, ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా కష్టం. ట్రావెలింగ్ అది కూడా దిల్ బి సర్టెన్ నార్మ్స్, 7 months లోపల ట్రావెల్ చేయొచ్చు, అండ్ ట్రైన్, అండ్ దట్ ఈస్ మోర్ బెటర్ దాన్ ఫ్లైట్ ట్రావెల్స్. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మాకు. దెన్ అవసరం అనుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే హార్మోన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ అపోహల్ని తగ్గించుకొని, కాన్స్టిపేషన్ ఉంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయటం ఫస్ట్ మానేయాలి. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అని తెలుసుకోవాలి. అండ్ everything is going to be fine, just be positive. If you are positive, it is going to be fine. Me negative impulses brain lo evaithe untayo, that will affect definitely the baby. So be positive is what I would say. Trust your doctor and listen to your doctor is what I would say. Self-doubt, doubting the doctor, doubting the thing is something which they have to avoid. శిశు గర్భంలో ఉన్నప్పుడే చాలా రకాల పరీక్షలు చేస్తున్నాము, కొందరు దానిలో సర్జరీలు కూడా చేసినవి చూస్తున్నాం మనం. సో ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఈ జీన్ ఎడిటింగ్ సాధ్యమవుతుందా అసలు? దీని మీద ఐ థింక్ లాంగ్ టైమ్ టు గో. నేను ఫస్ట్ చెప్పాను లేటెంట్ పీరియడ్ అండ్ దెన్ యాక్సిలరేటెడ్ పీరియడ్. అది ఇంకా ఫైన్ ట్యూన్ అయిన తర్వాతే వస్తుంటుంది. ఇది ఎప్పటి నుంచో మాట జీనోమ్ ప్రాజెక్ట్ అనేసి ఇవన్నీ ఏంటంటుందంటే, మనకి ఫ్యామిలీలో ఒక పర్టిక్యులర్ డిసీజ్ వస్తుంది అన్నప్పుడు అది ఎడిట్ చేసి తీసి నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఉంటాయి. దానికన్నా ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇప్పుడున్న ప్రస్తుతం ప్రాజెక్ట్స్లో పీజీడీ అని చేస్తాం, అంటే ప్రీనేటల్ జెనెటిక్ డయాగ్నోసిస్. సో మనకి ఇలా ఫ్యామిలీలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ జీన్ని సెపరేట్ చేసి పుట్టబోయే జన్యు టెస్ట్ చేసి ఆ ఎంబ్రియోలో అవి మంచిగా ఉన్న వాటిని మాత్రమే యూట్రస్లో పెట్టాం. ఇంతవరకు ఇది ఎథికల్, మోరల్ అండ్ డన్.
జీన్ ఎడిటింగ్కి చాలా ఎథికల్ ఇష్యూస్ అండ్ మోరల్ ఇష్యూస్ వస్తాయి. సో అవన్నీ దాటుకుని వచ్చినప్పుడు అప్పుడు మనం మాట్లాడదు. ఎందుకంటే ఒక్కసారి మన నేచర్తో ఆడుకున్నామా, నేచర్ ఎలా వెనక్కిస్తుంది మనకి అనేది ఇంకా మనం చెప్పలేము. ఆ సునామీని తట్టుకోవడానికి మనం రెడీ ఉన్నామా, వెయిట్ అండ్ వాచ్. మహిళల విషయానికి వస్తే 40 ఏళ్ళు దాటిన మహిళలకి ముఖ్యంగా ఈ మోనోపాజ్ వస్తుంది కదా, ఆ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఆ ఏజ్లో మనకి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గర్ల్ ఫ్రెండ్స్ గ్రూప్ తయారు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ గివ్స్ ద డీస్ట్రెస్సింగ్ వాల్యూ ఫర్ దెమ్. ఆ ఏజ్లో మనకి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఏంటి అంటే, ఒకటి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్, దెన్ డిప్రెషన్. అదే టైంలో పిల్లలు వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ రెండు కలిపేసి డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, కోపాలు రావటము, ఇవన్నీ వేడి గాల్పులు రావటము, చెమటలు ఎక్కువ రావటము, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ థింగ్ అవన్నీ నార్మలే అని వదిలేయకుండా వెళ్ళి కలవండి. యూరినరీ ఇష్యూస్, ఇన్కాంటినెన్స్, దగ్గిన తుమ్మిన రావటం, లేదా ఫాస్ట్గా రావడం, ప్రతిదానికి ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే యాంటీ ఏజింగ్ లాగా అందరూ అన్ని చేసుకుంటారో ఫేస్ వరకు, ఇంటిమేట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటిమేట్ గైనకలాజికల్ హెల్త్, జెనటల్ హెల్త్ కోసం ఇప్పుడు లేజర్స్ ఉన్నాయి, అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా పిఆర్పీస్, అన్ని యాంటీ ఏజింగ్ ఇన్ దట్ ఏరియా ఆల్సో స్టార్టెడ్. సో వెళ్ళి డాక్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ని తగ్గించడం, ఇలాంటివన్నీ తగ్గించడానికి కూడా మనకి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. అదొకటి చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వేడి గాల్పులు అవి తగ్గడానికి కూడా కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఇంకా అవసరం ఉంటే కొన్ని రకాల మందులు ఇస్తాము. ఇవన్నీ పని చేయనప్పుడు మాత్రమే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా మల్టీ వైటమిన్స్ ఇవ్వటము, కౌన్సిలింగ్, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం, మరీ ఎక్కువ ఉంటేనే యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంకా ముందుకు పోతే బోన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో బోన్ మినరల్ డెన్సిటీ చూసుకుని దాని ప్రకారంగా బోన్ స్ట్రెంత్ ఉండే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే బ్రెస్ట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయని మ్యామోగ్రామ్స్ చేయటం, ప్యాప్స్మియర్స్ రెగ్యులర్గా చేసుకోవటం, ఇవన్నీ ప్రివెంటివ్ మెషర్స్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి చూసుకున్నప్పుడు ఆరోగ్యం మొత్తంగా మనం ఉంచుకోవచ్చు. సో మేడం, మీకు 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో యూ వర్క్ ఇన్ 3 హాస్పిటల్స్ అండ్ చాలా అంటే రీసెర్చ్ కూడా చేస్తుంటారు. సో మీరు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏ రకంగా చేస్తారు? ఇప్పటిదాకా మనం ఒత్తిడి అని మాట్లాడినా, నాకు తెలిసి మీ అంత ఒత్తిడి ఎవరు సాధారణ మహిళకి, మీరు హౌ యూ మేనేజ్? సో ఐ థింక్ ఆర్ట్ ఆఫ్ ప్యారలల్ థింకింగ్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. అంటే ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది అన్ని ఒకటేసారి మనం చేసుకుంటూ పోయినప్పుడు మనకి ఎంత బర్డెన్ ఉండదు, అది పెంటప్ అయిపోయింది, అమ్మో ఇది ఉంది అని కాకుండా. దట్ ఈస్ సంథింగ్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ డిసోసియేషన్. మీన్స్ యూ నీడ్ టు ఫినిష్ దిస్. ఇంట్లోకి వర్క్ తీసుకెళ్ళదు, వర్క్లోకి ఇంటికి తీసుకెళ్ళదు. దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు లర్న్. బట్ మోర్ ఇంపార్టెంట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్రయారిటీ. టుడే మై వర్క్ మైట్ బి ప్రయారిటీ, టుమారో మై పర్సనల్ లైఫ్ విల్ బి ప్రయారిటీ. సో నాకు ఇది ఇప్పుడే అలా పెట్టుకున్నంత వరకు దట్ విల్ బి థింగ్. సో లెట్ us అండర్స్టాండ్, లెట్ us నాట్ పుట్ ఇట్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ అండ్ ట్రై టు బ్యాలెన్స్. లెట్ us పుట్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ ద సేమ్ సైడ్. అప్పుడు బ్యాలెన్స్ అనే వర్డ్కి మీనింగ్ లేదు. వి గివ్ ఈక్వల్ ప్రయారిటీ ప్రతి దీంట్లో. అంటే వి డైనమిక్ ప్రయారిటీస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో అండ్ దెన్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్ అరౌండ్ యువర్ ప్రయారిటీ అట్ దట్ టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇఫ్ మై డాటర్ విల్ బీ మై ప్రయారిటీ డెఫినెట్లీ. సో ఆమె 10th వచ్చిందా, ఐ విల్ స్టాప్ వర్కింగ్ ఇన్ ఎ కార్పొరేట్, ఐ విల్ వర్క్ ఓన్లీ ఇన్ నర్సింగ్ హోమ్. సో స్టాప్ థింకింగ్ అబ్సెస్డ్ అబౌట్ ద థింగ్. ఆ టైంలో ఏది ప్రయారిటీ దాని చుట్టూ మిగతా లైఫ్ని రొటేట్ చేయాలి. అట్ ఎ పర్టికులర్ టైమ్ యువర్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యువర్ డాటర్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 8th or 9th, that's fine. Other people will take care of her education and all, and you should be there for her. Atla. So I think everything depends on you prioritizing the right thing at the right time and being there at the right time. ముఖ్యంగా డాక్టర్స్ కి రీసెర్చ్ కి సమయం చాలా తగ్గుతుంది, ముఖ్యంగా ఇండియన్ డాక్టర్స్ కి. సో దీని గల కారణాలు ఏంటి? బట్ మీ రీసెర్చ్ చాలా బాగా వేగంగా జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? ప్యారలల్ గా మనం అన్ని చేయకపోతే ఏది అవ్వదు. వర్క్ ఉన్నంత వరకు నడుస్తూనే ఉంటది. మనకి ఇండియా పాపులేషన్ ఈజ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అలాంటప్పుడు మనకి పని లేకుండా ఉండే ప్రసక్తి లేదు కదమ్మా. సో టీమ్ వర్క్, లైక్ ఐ సెడ్ ఫస్ట్ నుంచి, టీం లేకపోతే ఏది అవ్వదు. సో అప్పుడైతే మనం టీం చేసుకుంటామో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. సో దట్స్ ద వే టు అచీవ్ ఎవ్రీథింగ్. సో వెన్ వి స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ వి థింక్ దాట్ ఇలాగే ఉండాలి, టెక్స్ట్ బుక్లో ఇలానే ఉంది, మాకు ఇదే సొల్యూషన్ తెలుసు, సో ఏ ప్రాబ్లంతో పేషెంట్ వచ్చినా ఇదే సొల్యూషన్ ఇస్తాము అనుకుంటే అవుట్కమ్స్ వోంట్ బి గుడ్. సో ఎప్పుడైతే పేషెంట్ మనకు ఒక ప్రాబ్లంతో వస్తే, వెన్ వి థింక్ ద బెస్ట్ అవుట్కమ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద రైట్ వన్, then we come up with solution for her problem which is not in the textbook. That's where the research starts coming. And what we need to understand is innovation is not something kottadedo create cheyakalla. Ikkada okati undi solution, ikkada okati undi problem, idi vere department lo use chestunaru, ee rendu use cheste manaki
అవుట్కమ్ బాగుంటుందేమో అనుకుని మనం యూజ్ చేయడానికి కూడా ఇన్నోవేషనే. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ట్రయింగ్ టు యూటిలైజ్ విచ్ ఇస్ అ సేఫర్ టెక్నిక్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రూవెన్ సేఫ్ అని టు దిస్ ప్రాబ్లమ్ అండ్ కమింగ్ అప్ విత్ బెస్ట్ రిజల్ట్స్. సో ఫైనల్లీ ఏంటంటే ఇట్ షుడ్ బి పేషెంట్ సెంట్రిక్. అప్పుడు అవుట్కమ్స్ ఫర్ ఎవ్రీబడి కెన్ బి డన్. దారుణంగా మిత్స్ వర్సెస్ ట్రూత్ విషయానికి వస్తే ఈ మిత్ తోని ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్న మహిళలు ఎవరు ఉన్నారు? వాట్ ఆర్ ద బేసిక్ మిత్స్? బేసిక్ మిత్స్ అంటే సర్జరీస్ తర్వాతనే అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అంతే కదా. ఎన్నిసార్లు హై ప్రోటీన్ తినాలి అన్నా పప్పులు తినరు. ఎందుకు? పప్పుల నుంచి పసు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి ఒకటి. పప్పు ఈజ్ నథింగ్ బట్ మేము వెజిటేరియన్స్ అండి అంటారు. అవును, సో ఈట్ మోర్ ఆఫ్ పనీర్ అండ్ పప్పు. పప్పు ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. బయాలజికల్ అవైలబుల్ ప్రోటీన్ విల్ బి ఇన్ పప్పు అండ్ ఎగ్ వైట్స్. సో అవి తినటం ఒకటి. సెకండ్ అపోహ విస్ ఈజ్ వాటర్ తాగరు. వాటర్ తాగకపోతే డెలివరీల తర్వాత డిహైడ్రేషన్కి వెళ్ళి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, బ్రెయిన్లో క్లాట్స్ అన్నీ వస్తాయి. సో ఇవన్నీ చాలా మిత్స్ మనం చూసేది. ఇంకా కూడా ప్రతిదానికి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమా అంటే 10 ఏళ్ళకి ఇస్తామా, 10 ఏళ్ళకి ఇచ్చేస్తే ఆర్ వి ఎంకరేజింగ్ సమ్ సెక్షువల్ ఇంటర్కోర్స్? నో. చిన్న పిల్లలకి మనం బీసీజీ ఇస్తాం, చిన్న పిల్లలకి మనం టీడాప్ టీటీ ఇస్తాం. అంటే చిన్నపిల్లలకి ఎందుకు ఇస్తున్నాం? మనం ఇమ్యూనిటీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, తొందరగా మనకి వస్తుందని, అంతే తప్పితే వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీథింగ్. సో ఈ మిత్స్ నుంచి అమ్మో వ్యాక్సిన్ ఇస్తే ఫీవర్ వస్తుంది, అమ్మో వ్యాక్సిన్ ఇస్తే అది. నో, వ్యాక్సిన్ ఈస్ గివెన్ టు ప్రొటెక్ట్. వ్యాక్సిన్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ ఇట్. డిసీజ్ ఈజ్ బిగ్గర్ దెన్ మెడిసిన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ హార్మోన్స్ వాడితే ఏదో అయిపోతుంది. హార్మోన్స్ నార్మల్గా ఉంటే ఎవరు హార్మోన్స్ వాడట్లా. అండ్ డైమండ్ ఓన్లీ విల్ కట్ ఏ డైమండ్. మనకి హార్మోన్స్లో అవకతవక ఉన్నప్పుడు మాత్రమే ఆ అసమతులతని బ్యాలెన్స్ చేయడానికి మనం ఆపోజిట్ హార్మోన్ ఇస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి అపోహల నుంచి బయట తేయడానికి చాలా టైం పడుతుంది. బట్ మీడియా విల్ టేక్ ఎ హ్యూజ్ దిస్ థింగ్ ఇన్ టెల్లింగ్ దట్. సో ఐ ఆల్వేస్ టేక్ మీడియా హెల్ప్ టు టెల్ దట్ ప్లీజ్ హార్మోన్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడి. మన బాడీలో మనకు అన్నీ ఉండాలంటే హార్మోన్స్ లేకుండా మనం లేము. ఇన్సులిన్ అనేది హార్మోన్, థైరాయిడ్ అనేది హార్మోన్, అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ అనేది కూడా హార్మోనే. సో అది ఎంత వాడాలి, ఏ మాత్రంలో వాడాలి అనే దానికే మన డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. మై అంతటి మీరు వాడకండి, డాక్టర్స్ చెప్పినట్టు వాడండి, ఏ కాంప్లికేషన్స్ ఉండవు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో హెచ్పివి వ్యాక్సిన్ బాలికలకు కావాలా, బాలలకు కావాలా? సో ఎప్పుడు వేసుకోవాలా? సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వచ్చి ఫ్రీగా వేయాలా? సో వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? See, first thing is there are many more than 122 countries which are having this vaccine which is approved. It is for both boys and girls. బట్ మనకి ఏంటంటే ఎఫెక్టెడ్ ఆర్ గర్ల్స్ కాబట్టి ముందు వాళ్ళకన్నా ఇద్దాము అనే దాంతో మనం గర్ల్స్కి ఇస్తుంటాం. సో వాట్ ఈస్ మ్యాండేటరీ అంటే ఇట్స్ బెస్ట్ గివెన్ అరౌండ్ 10 to 12 years ఆఫ్ ఏజ్. నేను ఇందాక చెప్పినట్టుగా ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇస్తే 2 doses సరిపోతుంది. ఆ తర్వాత ఇస్తే 3 doses అవసరం. టిల్ 45 years it is approved. Does it mean after that we don't give? No, when self-paying is there, when they come, we give. So there are some countries where, like Australia, New Zealand, Canada, where boys also it is mandatory. So it should be given for boys and girls. And between 10 years to 45 years. Okay? ఏ క్యాన్సర్స్ ఇది అవాయిడ్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సర్స్ ఓకే గర్ల్స్ లో ఉంటుంది, వెజనల్ క్యాన్సర్ గర్ల్స్ లో ఉంటుంది, వల్వల్ క్యాన్సర్స్ గర్ల్స్ లో ఉంటుంది. బట్ పినైల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్, వాట్స్ విచ్ ఇస్ దేర్ అగైన్ ఇన్ మెన్ ఆల్సో, అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లారింజియల్ క్యాన్సర్స్, హెచ్పివితో వచ్చే అన్ని వ్యాధుల్ని అది నివారిస్తుంది. కాబట్టి we should give 100% of cervical cancers, almost 100% of vulval cancers and vaginal cancers are decreased by this. సో ఫస్ట్ మనం అమ్మో వ్యాక్సిన్ అయ్యో ఇది అని కాకుండా భయపడ్డ ముందు మానేసి మాకు రాదులే అనుకోవద్దు. ఎవరికైనా రావచ్చు. ఈ రోజుల్లో టుడేస్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 17 to 18% ఆఫ్ ఇండియన్ హ్యావ్ క్యాన్సర్. అంటే 100 మందిలో 18% మందికి వివిధ రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే బికాస్ ఆఫ్ పొల్యూషన్, లైక్ ఐ సెడ్ స్ట్రెస్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అండ్ ఇది మనం తినే ఆహారంతో. Finally, madam, next 10 years lo, so where do you want to stood yourself? I really don't know. I think right now look more into mentorship and training people so that next generation doctors come out as ethical, moral, and patients should understand science is not maths. ప్రతిదానికి 100% ఇస్తారా? ఉండదు అట్లా. రోడ్డు మీదకి వెళ్తే బతుకుతామో లేదో మనకు తెలియదు, యాక్సిడెంట్ అవుతుందో లేదో తెలియదు, ఆస్ట్రాలజీ చెప్పలేం. బట్ ట్రయల్ షుడ్ బి శుద్ధత్సే అండ్ ఆల్. సో బోత్ ద పేషెంట్స్ and I think awareness is what I will be looking at, and more of research is what I will be looking at. Thank you, madam. Thank you very much. Thank you, ma'am. సో ఇది వ్యూవర్స్, 40 దాటిన మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్పి వ్యాక్సిన్ గురించి అవగాహన, క్యాన్సర్ గురించి అవగాహన, అదే రకంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆరోగ్య చిట్కాలు పాటించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయం, అదే రకంగా మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్స్ అంటే ఏ రకంగా హెల్ప్ అవుతాయి, వచ్చే 10 ఏళ్లలో హెల్త్ కేర్ రంగం ఏ రకంగా మారనుంది, ఇలాంటి ఎన్నో అంశాలపై
మనకు మంజుల అనగాని గారు ఎన్నో విలువైన సమాచారం అందించారు. ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 టీవీ.